ఎండిపోతున్న పంటలను కాపాడాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి తక్షణమే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న రైతుల పంటలను కాపాడాలని బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా కలెక్టర్ను కలిసి నీటి విడుదలపై వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడడంతో పాటు స్థానిక చెరువులను నింపి భూగర్భ జలాలను రక్షించవలసిందిగా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు కోలి మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్ఛార్జి వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, నాయకులు పీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, గుండా నవీన్ రెడ్డి, యానాల కరుణాకర్ రెడ్డి, ఈశ్వర్, భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రైతాంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు అలాగే నల్గొండ జిల్లా ప్రజలకి త్రాగునీరు సాగునీరు అందించాలని చెప్పేసి కలెక్టర్ గారికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయంగా భావించేటటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ఉండబడినటువంటి రైతాంగానికి అదేవిధంగా 665 గ్రామ పంచాయతీలకు త్రాగునీరు ఇవ్వాలని, అదేవిధంగా బ్రాహ్మణేలియాల ప్రాజెక్టు, అదేవిధంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు, అదేవిధంగా పెళ్లిప్రాకల ప్రాజెక్టు, అదేవిధంగా ఆటిపాముల ప్రాజెక్టు, అదేవిధంగా పెద్దేవలపల్లి ప్రాజెక్టు పూర్తిగా నింపి భూగర్భ జలాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం నిన్న రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్ గారిని కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ యొక్క రిజర్వాయర్ కెపాసిటీ 590 అడుగులు ఉంటే ఇప్పుడు 510 ఉన్నది. 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 146 టీఎంసీల కెపాసిటీ ఉన్నది. అయినా కూడా ఎలినో ప్రభావం ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రభుత్వము మరి ముందు చూపుతోటి నీటిని ఆపడం వల్ల కొంత అర్థం ఉంది. కానీ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పైనుంచి రావాల్సినట్టు పోతిడిపాడు నుంచి రావాల్సినట్టు వాటర్ను పూర్తిగా శ్రీశైలం నుంచి రాకుండా ఆగటం వలన మన యొక్క నాగార్జున ప్రాజెక్టు నీటి రాకుండా ఆగటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చర్యలు చేపట్టి కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యునల్ ప్రకారంగా మనకు పూర్తిగా కూడా నాగార్జున సాగర్కు సరిపోగా పూర్తి స్థాయిలో స్థిరీకరణటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణకు పూర్తిగా కూడా నీళ్ళు ఇవ్వాలి. తర్వాతనే పై ఉన్నటువంటి భాగానికి నీటి ఇచ్చే విధంగా మన యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క డిజైన్లు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే నాగార్జున సాగర్ రావాల్సినటువంటి నీటి రాకపోవడం వీళ్ళ యొక్క నిర్లక్ష్యం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాగార్జున సాగర్ పూర్తిగా రిజర్వాయర్ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా ఎలిమినేట్ మాధవరి ప్రాజెక్టు ద్వారా ప్రథమ ప్రియారిటీ త్రాగునీటికి ఇచ్చి, అదేవిధంగా రెండవ ప్రియారిటీలో పూర్తిగా కూడా వచ్చేటటువంటి ఈ యొక్క వానాకాలం సీజన్ను మరి వచ్చేటటువంటి యాసింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని సాగునీరు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసే విధంగా చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే స్పందించాలని మేము ప్రభుత్వం భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ జిల్లా రైతాంగాన్ని కాపాడాలని, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో దానికోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో మరి ప్రాజెక్టును నింపాలి అని చెప్పేసి మరి నీళ్లు వదలాలి అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగంతో ప్రజలతోటి మరి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర మనందరికీ చెప్తా ఉన్నారు. గత అనేక నెలలకెళ్ళి ఎలినో ప్రభావం ఉంటుందని చెప్పి మరి నీళ్లు తీసుకొచ్చేదాని కోసం ఈ యొక్క ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇవాళ సాగర్ నిండేటటువంటి పరిస్థితి లేదు. శ్రీశైలంకి వెళ్ళి మొదలు పైన ఉన్న ప్రాజెక్టులన్నీ మరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ను నింపి మరి జిల్లా రైతాంగాన్ని కాపాడాలి. తెలంగాణ మరి హైదరాబాద్ కానీ అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా తాగునీరు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి మరి యొక్క జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.